హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో లెవెల్ 1లో 19th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి, దెన్ బి మైనస్ డి డివైడెడ్ బై సి మైనస్ ఏఆర్ అన్నారు. దెర్ఫోర్ అంటే మనకి ఇక్కడ టూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. దానికి రెండిటికి ఎక్స్ మైనస్ 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అన్నారు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, కామన్ ఫ్యాక్టర్ అంటే ఎక్స్ మైనస్ 2 ఈక్వల్స్ టు 0 పెట్టుకుంటే ఎక్స్ ఈక్వల్స్ టు 2 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు 2 అనేది ఒక సొల్యూషన్ అనమాట. అంటే ఎక్స్ మైనస్ 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ ది ఈక్వేషన్స్, దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఈజ్ వన్ రూట్ ఫర్ బోత్ ది ఈక్వేషన్స్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 2ని రెండు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బీలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 4 ప్లస్ 2a ప్లస్ బి ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ డి ఈక్వల్స్ టు 0లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్లో 4 ప్లస్ 2c ప్లస్ డి ఈక్వల్స్ టు 0 వస్తుంది. ఫస్ట్ దాన్ని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది, 4 ప్లస్ 2a ప్లస్ బి మైనస్ 4 మైనస్ 2c మైనస్ డి ఈక్వల్స్ టు 0. 2c మైనస్ 2a ఈక్వల్స్ టు బి మైనస్ డి. ఈ పక్క 2 ఇంటూ సి మైనస్ ఏ ఈక్వల్స్ టు బి మైనస్ డి రాసుకుంటాం. మళ్ళీ ఇది సి మైనస్ ఏ కిందికి పంపిస్తే బి మైనస్ డి డివైడ్ బై సి మైనస్ ఏ ఈక్వల్స్ టు మనకు ఆన్సర్ 2 వస్తుంది. వాళ్ళు అడిగినది కూడా అదే కదా. బి మైనస్ డి డివైడ్ బై సి మైనస్ ఏ వాల్యూ ఎంత, 2. దేర్ఫోర్ ఆన్సర్ 2 ఈజ్ కరెక్ట్.